ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన అనంతరం ఆయనకు అభినందనలు అనేకం అందాయి. అభిమానులే కాకుండా సామాన్యులు సైతం చిరంజీవిని వ్యక్తిగతంగా కలుసుకొని తమ ప్రశంసలు అభినందనలు ఆయనకు తెలియజేశారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక వేదిక మీద పద్మ విభూషణ్ చిరంజీవిని సత్కరించింది. చిరంజీవి ఒక వివాహం కోసం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులు, అక్కడ పుర ప్రముఖులు కూడా చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు. అన్ని వైపులా చిరంజీవికి అభినందనలు అందాయి. ఇంకా అందుతున్న ఈ నేపథ్యంలో చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించాల్సిన బాధ్యత తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఉంది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటి కార్యక్రమం ఏది చేపడుతున్నట్టుగా సూచనలు కనిపించడం లేదు. చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంలో పరిశ్రమ అంతా ఒకటిగా, అంటే ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో నిర్మాతల మండలి, మా అసోసియేషన్, డైరెక్టర్ అసోసియేషన్, ఇతర కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక వేదికపై చిరంజీవిని సత్కరించడం సముచితం అని అంతా భావిస్తున్నారు. కానీ అలాంటి ప్రక్రియ ఇప్పటికీ జరగకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం చిత్ర పరిశ్రమలో ఉన్న అంతర్గత రాజకీయాలే అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాల్లో పలు పురస్కారాలు లభించినప్పుడు ఆయనకు వివిధ మార్గాల ద్వారా కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఆయనను సత్కరించింది. అయితే అక్కినేని నాగేశ్వరరావుకు సైతం పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంలో చిత్ర పరిశ్రమ సత్కరించలేకపోయింది. కారణాలు ఏమైనప్పటికీ అప్పటికే పలుమార్లు అక్కినేనికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ సత్కరించి ఉన్న నేపథ్యంలో ప్రతి పురస్కారం ఆయనకు లభించినప్పుడు ఈ సత్కరించడం అనే ప్రక్రియను వాళ్ళు ఎందుకో కొంత వాయిదా వేశారు. ఈ కారణం చూపితేనే, అంటే పద్మ విభూషణ్ వచ్చిన అక్కినేని నాగేశ్వరరావుకు పరిశ్రమ సత్కరించలేకపోయింది కాబట్టి అలాంటి పద్మ విభూషణ్ వచ్చిన చిరంజీవిని సత్కరిస్తే వేరే సంకేతాలు వెళ్తాయని సినీ పెద్దలు కొందరు భావిస్తున్నట్టుగా తెలిసింది. కానీ చిరంజీవి విషయంకి వచ్చేవరకల్లా చిరంజీవి అందుకున్న పురస్కారాల విషయంలో ఒకసారి పద్మభూషణ్, మరోసారి పద్మ విభూషణ్ మాత్రమే. ఈయనకు అందిన పురస్కారాలు కొంత మేరకు తక్కువే. పైగా చిరంజీవి టోటల్ ఇండస్ట్రీని ప్రభావితం చేసిన హీరో. ఆయన ఇన్స్పిరేషన్గా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. హీరోలుగా కాకుండా దర్శకులుగా మిగతా సాంకేతిక విభాగాల్లో కూడా చిరంజీవి ప్రభావం ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా ఉందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. పరిశ్రమను, అంటే తెలుగు నత్తనడక నడుస్తున్న తెలుగు సినిమాను పరుగెత్తించిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. పైగా ఆయన కొంతకాలం ప్రజల్లో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలందించిన అనుభవం ఉంది. అలాంటి నటుడికి పద్మ విభూషణ్ రావడం పట్ల పరిశ్రమ కూడా కొంత గర్వించాలి. పరిశ్రమలో సమస్యలు తలెత్తినప్పుడు, కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు, లేదా ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెరిగినప్పుడు మాత్రం చిరంజీవి పరిశ్రమకు గుర్తుకు రావడం, ఇలాంటి తరుణంలో అంటే ఆయనకు వ్యక్తిగతంగా లభించిన పద్మ విభూషణ్ గౌరవం వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమకు ఆయనకు తగిన రీతిలో సత్కరించాలని గుర్తు రాకపోతే ఆశ్చర్యం కలిగిస్తుంది.